నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మంచి రుచికరమైన రెండు ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అందులో ఈరోజు నేను చేసిన రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి టమాటో పప్పు కాంబినేషన్గా వంకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్తో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, అలాగే రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. మామూలుగా ఈ పప్పు ఇలాగే చేసుకున్నా కూడా ఇక్కడ మనం ఫ్రై అనేది మార్చి చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఈ పచ్చిమిర్చి టమాటో పప్పుకి కాంబినేషన్గా వంకాయ వేపుడిని ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తీసుకొని ఆ పప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం తీసుకున్న ఆ కందిపప్పు కప్పుతో ఒక 4 కప్పులు నీళ్లు వేసి ఒక 8 పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 2 పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సగం ఉల్లిపాయని ఇక్కడ ముక్కలు కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పప్పు అనేది ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా చింతపండును నేను నానబెట్టి వేశాను. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసి పప్పు గుత్తితో ఆ పచ్చిమిర్చి టమాటోని మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆ మిగిలిన సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ పప్పుని అందులో వేసేసుకొని కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొద్దిగా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. పప్పు రెడీ అయిపోయింది. ఇంక ఈరోజు నేను వంకాయ వేపుడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 కేజీ వంకాయల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. అలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్ని మీడియంకి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసి 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పుట్నాల పప్పులు, కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చిమిర్చి టమాటో పప్పుని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. అలాగే వంకాయ వేపుని కూడా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి. ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్తో ఒకసారి ఇలా చేసి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కానీ, లేదు రాగి సంగటి కాంబినేషన్, లేదు రోటీ నాన్ చపాతీ పుల్కా తినే వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇవి 2 ట్రెడిషనల్ రెసిపీస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. తక్కువ నూనెతో టేస్టీగా ప్రిపేర్ చేసిన వంటలు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.